16వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని అణుచుకొనలేని వాడును అంతే. సహోదరి సహోదరులారా, పట్టణానికి ఉన్న ప్రాకారము ఆ పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది. ప్రాకారము సరిగ్గా ఉన్నప్పుడే కదా పట్టణము బాగుంటుంది. ఉదాహరణకు మనం ఒక గృహాన్నే తీసుకుందాం. గృహానికి చుట్టూ ప్రాకారం ఉంటుంది, అంటే ప్రహరీ ఉంటుంది. ఆ ప్రహరీ సరిగ్గా ఉన్నప్పుడే ఆ గృహం కూడా క్షేమంగా ఉంటుంది. శత్రువుల నుండి, జంతువుల నుండి, దాడి చేసే వారి నుండి ప్రహరీనే ఆ ఇంటిని కాపాడుతూ ఉంటుంది. అదే ఆ ప్రహరీ సరిగ్గా లేనప్పుడు గృహాన్ని దాడి చేయడానికి శత్రువులకు చాలా సులభంగా ఉంటుంది. సరైన ప్రాకారం లేకపోతే గృహము పాడైపోతుంది. మనిషి యొక్క మనసు కూడా మనిషికి ఒక ప్రాకారముగా, అంటే ప్రహరీగా ఉంటుంది. మన మనసులో పుట్టే ప్రతి ఆలోచన వలనే కదా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఆ మనసు మనల్ని ఎలా నడిపిస్తే అలా చేస్తూ ఉంటాము. మన మనసు మన ఆధీనంలో లేకపోతే మన మనసు ఆధీనంలో మనం ఉంటాము. మన మనసు యొక్క ఆధీనంలో మనం ఉంటే ఎన్నో నష్టాలు జరుగుతాయి. మనమే మన మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలాగో తన మనసుని అణుచుకోలేని వాడు కూడా అలాగే అని. సరైన ప్రాకారం లేకపోతే పట్టణం ఎలా నశించిపోతుందో, మన మనసుని మనం ఆధీనంలో ఉంచుకోలేకపోతే మనం కూడా నశించిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన మనసుని మన ఆధీనంలో ఉంచుకునే విధంగా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మనస్సుని ఆధీనంలో ఉంచుకోగలిగిన శక్తిని మాకు దయచేయండి తండ్రి. మీకు లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి ప్రభువా. కేవలము మా ఆలోచనల ద్వారా మేము నడిపింపబడే వారముగా కాకుండా మా మనస్సుని మేము ఆధీనంలో ఉంచుకొని మీ ద్వారా నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.